4 జిల్లాలు ఉన్నాయి. ఒకటి పెద్దపల్లి, రెండవది సిరిసిల్ల, మూడవది జగిత్యాల, కరీంనగర్. 4 జిల్లాలు ఉన్నాయి. ఈ 4 జిల్లాలతో పాటు చిన్న చిన్న మండలాలు కలిపి హన్మకొండలో ఒక భాగం ఉంది. చిన్న 3-4 మండలాలు కలిపి హుస్నాబాద్ లో ఒక భాగం ఉంది. ఇంకో 3-4 మండలాలు కలిపి భూపాలపల్లిలో కూడా ఒక భాగం ఉంది. కాబట్టి ఇది దాదాపుగా 7 జిల్లాల కేంద్రం ఇది. కాకపోతే ఇప్పుడు ఎక్కువ మండలాలు కలిపి ఉంచినటువంటి 4 జిల్లాలకు సంబంధించినటువంటి నాయకత్వం దగ్గర వచ్చేది ఇక్కడికి. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, ఏఎల్ఎఫ్ ఏం చేస్తుంది, వీళ్ళ నాయకత్వాన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, భవిష్యత్తులో మనం ఏఎల్ఎఫ్ నుంచి ఇచ్చే ప్రోగ్రామ్ ఏంటనేటువంటి విషయాన్ని నాయకులందరూ తెలియజేయాలి. దాన్ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడాలి. మిగతా వాళ్ళు మీరు మాట్లాడిన తర్వాత దీని మీద ఎవరైనా మీరు అభిప్రాయాలు చెప్పాలనుకున్నప్పుడు మీరందరూ కూడా నాయకులు, ఎందుకంటే మీరంతా లీడర్లు దాదాపుగా అందరి నుంచి కూడా 20-30 సంవత్సరాల నుంచి మా వెంట పనిచేసినటువంటి వాళ్ళు 30-35 సంవత్సరాల నుంచి, 30 ఏళ్ళ నుంచి, 20 ఏళ్ళ నుంచి కూడా మాతో పనిచేసినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఈ సమావేశాన్ని మీరందరూ గంటలు మాట్లాడలేదు. కాకపోతే ఈ ఆర్గనైజేషన్ యొక్క ఉద్దేశం చెప్పిన తర్వాత దాని మీద మీ అభిప్రాయాన్ని, మీరు స్పీచ్ కాకుండా మీ అభిప్రాయాన్ని, మీరు దీనిలో ఏమైనా కొనసాగుతుంది, మీరు ఏ లెవెల్లో కొనసాగుతారు, ఏ విధంగా పనిచేస్తారు, ఏ స్థాయిలో పనిచేస్తారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా మీరు చెప్తే బాగుంటుంది అనేటువంటి నా అభిప్రాయం. దానికి పాలాడు శ్రీనివాస్ గారు మాట్లాడవలసిందిగా కోరుతాం.